వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో శాంతిపురం మండల కేంద్రంలో కొత్త అన్న క్యాంటీన్ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో 3వ రోజులో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవంలో భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం గుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పసుమర్రు గ్రామంలో తమ వారసత్వ స్థలంపై వివాదాన్ని వివరిస్తూ బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు మాట్లాడుతూ 1917, 1959, 2015లో రిజిస్టర్ అయిన 13 సెంట్ల స్థలం తాము 1917, 1959, 2015లో రిజిస్టర్ అయిన 13 సెంట్ల స్థలం తాము అస్తిత్వమని తెలిపారు. కొందరు అక్రమదారులు నడకదారి డ్రైనేజీ కాలువ ఉందని చెప్పి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత హైకోర్టు న్యాయవాది బేబీ ఈ స్థలంపై కోర్టు పిటిషన్ వేయించి సర్వే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు శ్రీనివాసరావు, కుటుంబం సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నాకు మా చెల్లెలకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఇవ్వకుండా, మాకు ఏ మెసేజ్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా మరి పంచాయతీ సెక్రటరీగా ఆ రోజే ఛార్జ్ తీసుకున్నారంట. ఇన్ఛార్జిగా వచ్చి ఇక్కడ ల్యాండ్లో కొక్కిలేని తీసుకొని వచ్చి మొత్తం దాదాపు నడుము లోతు కంటే ఎక్కువ తవ్వారు. అంతకుముందు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. 1982లో 84 నుంచి అరుణాచలం గారు ప్రెసిడెంట్ గారు. మరి ఆయన గారు ఒకసారి వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాను. మరి నాకు తగిన న్యాయం చేయాలని నేను హైకోర్టు బేబీ గారిని ఆశ్రయించి హైకోర్టులో మీద ఉంది అని చెప్పడం జరిగింది. అయితే దాని మీద నేను హైకోర్టులో కేసు వేశాను. కేసు వేసిన తర్వాత అటువైపు వాళ్ళు ఇద్దరు బోత్ పార్టీస్ మాదంటే వాదన పడుతూ ఉన్నారు. ఈలోపు పంచాయతీ సెక్రటరీ గారు తను ఇన్వాల్వ్ అయ్యి దీనిలో ఆవిడ కంప్లైంట్ వీళ్ళ మీద వేముల శ్రీనివాసరావు గారి మీద, వాళ్ళ చెల్లి, వాళ్ళ ఫ్యామిలీ 1907 నుండి 3 తరాల నుండి మాకు రికార్డు ఉంది అనేసి వీళ్ళు రిట్ వేయటం జరిగింది. ఇప్పుడు జరీనా గారు వచ్చేసి అది రోడ్డు మధ్యలో తవ్వేశారు. ఆ వాళ్ళు తవ్విన దాన్ని వీళ్ళు ఏంటంటే సర్వే గవర్నమెంట్ సర్వే చేసి సర్వే సర్టిఫికేట్ ఇస్తారు. దాని ప్రకారం మీరు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నది నేను మీడియా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అయితే కోర్టుకి అడిగాము. కోర్టు ఆర్డర్ అడిగితే ఫైల్ చేయండి, కౌంటర్ వచ్చిన తర్వాత అది వెరిఫై చేసి అప్పుడు ఏది కరెక్ట్గా ఉంటే దాని మీద మేము జడ్జి ఆర్డర్ పాస్ చేస్తామని జడ్జి గారు చెప్పడం జరిగింది. స్టేటస్ ఏమి ఇవ్వలేదు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా ఈరోజు వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. రథారూఢులైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి. భక్తుల శివనామస్మరణతో వేద మంత్రాల నడుమ ఉదయం 7:30 గంటలకు ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. స్వర్ణ రథోత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, పలు విభాగాలు అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
శివాయ గుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రిజన్మపాద సంహారం ఏకబిల్వం శివార్పణైర్బిల్వ పత్రైశ్చ అచ్ఛిద్రై. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి చెందిన ఐటీడీపీ రవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి గుండిశెట్టిపల్లి గ్రామానికి చేరి రవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం రవి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రానికి చేరుకున్న నారా భువనేశ్వరికి స్థానిక నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆమె మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లా 24వ డివిజన్ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, గోడంరెడ్డి, గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో కల్లూరుపల్లిలో 1,50,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన కావలి శాసనసభ్యులు సోదర సమానులు శ్రీ కృష్ణారెడ్డి గారికి, కావ్య కృష్ణారెడ్డి గారు 24, 25, 27 డివిజన్లకు సంబంధించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయినటువంటి వేళ, వాటిని ప్రారంభిస్తున్నటువంటి వేళ నాకు అవకాశం కల్పించిన మా కోటరెడ్డి సోదరులిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో జనరల్గా ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. ఒక నాయకుడిని నడవాల్సినటువంటి కర్తవ్యం ఈ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ ఉంది. ఎందుకంటే అభివృద్ధి పనులు ఒకవైపు, సంక్షేమ పనులు ఒకవైపు, వీటన్నిటికీ కలగలిపి వ్యక్తిగత బంధాన్ని మంచం మీద పొనుకుని ఎలికిళ్ళ పొనుకుని ఆలోచిస్తున్నప్పుడు ఇబ్బంది అంటూ వస్తే ఈ 3 డివిజన్ల ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈరోజు అందరూ ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నేను చాలా చిన్నవాడిని, నన్ను మీరు అందరూ కూడా వచ్చి ఆదరించి నన్ను హక్కును చేర్చుకున్నందుకు సర్వదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పేరవరం జంక్షన్ వద్ద రాజమండ్రి, తుని
వెళుతున్న ఆర్టీసీ బస్సు ట్రైలర్ లారీని ఢీకొట్టింది. 42 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఆటో అడ్డు రావడంతో ట్రైలర్ సడన్ బ్రేక్ వేసింది. దీంతో బస్సు వెనుక భాగం ఢీకొట్టింది. గాయపడిన 6 మంది ప్రాథమికంగా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి, ఒక మహిళను తలకు తీవ్ర గాయం కారణంగా కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇతరులు స్వల్ప గాయాలతో చికిత్స పొందారు. ఏం జరిగిందండి? ఎదరా ఆటో సడన్ గా ఆఫ్ చేసాడు. లారీ ఎదర ఆటో సడన్ గా ఏమో ఆఫ్ చేసాడు. ట్రాలీ చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఆస్తి పన్ను, నీటి పన్నుల బకాయిలను ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బకాయి పన్నులపై ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి రాయితీ గతంలో ఎన్నడూ లేనిదని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ బకాయిలను క్లియర్ చేసుకోవాలని సూచించారు. పుర ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను మీద 50% వడ్డీ మాఫీ చేసింది. ఈ వడ్డీ మాఫీ అనేది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి చిలకలూరుపేట ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు కట్టవలసినటువంటి ఏదైతే ఆస్తి పన్ను ఉందో అది మొత్తం ఒక్కసారిగా పే చేసినట్లయితే మీరు కట్టవలసినటువంటి పెనాల్టీ మీద 50% మీకు మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా ఆస్తి పన్నుతో పాటు వాటర్ ట్యాక్సు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ ఫీజులు ఇవన్నీ కూడా పురపాలక సంఘానికి 31వ తారీఖు లోపల మీరు చెల్లించి తగిన రసీదులు పొందాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని నగరి వీధిలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం 2వ రోజు వేడుకల్లో భాగంగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించి సకల దేవమూర్తులను ఆహ్వానిస్తూ అర్చకులు పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం శివపార్వతులను సింహవాహనంపై పురవీధుల్లో ఊరేగించగా భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ సోమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సంవత్సరం జరిగే విధంగా ఈరోజు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకు కొంత విశిష్టత అనేది ఉన్నది. పూర్వం సుమారు 70-80 సంవత్సరాల పూర్వము స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏ కారణం చేత నిలిచిపోయిన తర్వాత మరలా సుమారు 24 సంవత్సరాల పూర్వము దీనివల్ల భక్తులకు సహకారం చేత అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ మొదసాముద్రయారి గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. ఇది పార్వతీదేవికి ప్రీతని 21 సంఖ్య మహాగణపతికి ఈశ్వరునికి ప్రీతని చెప్పబడింది. ఆ 21 సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఇప్పుడు మరలా జరుగుతూ ఉన్నాయి. గ్రామంలో ఉన్నటువంటి దుష్టశక్తులంతా కూడా పార్వజౌలి రథోత్సవాలు ప్రారంభం చేసిన సమయంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేసి ఊళ్ళో ఉన్నటువంటి ఆ దుష్టశక్తులంతా కూడా వెళ్ళగొట్టి వేసి ఉంటారు. ఇప్పుడు రథోత్సవం జరిగిన వీధులు ఆ వాస్తు వీధులు ఉంటే అష్టదిక్పాలకులు ఈ గ్రామాన్ని కాపాడుతూ ఉంటాయి. ఈ బలిపీఠరాముడు తన యొక్క అవతారాన్ని ముగించుకొని శ్రీరామునికి తన యొక్క శక్తి సామర్థ్యాలు ఇచ్చిన విధంగా లోకరాజు గారు ఈ మన మున్సాములు సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇది 21వ సంవత్సరము. ఇది ఆయన చేతి మీదుగా జరగాలని చెప్పి పరమేశ్వరుని యొక్క ఆగ్నేయము మరలా జరుగుతున్నది. వీళ్ళకందరికీ కూడా ఈ దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి మనం ఇదే విధంగా జరిగి గ్రామ శ్రేయస్సుకు అందరూ కూడా పాటుపడాలి. చిలకలూరిపేట గిరిజన బాలికపై అత్యాచారం చేసి ఇంజనీరింగ్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉరిశిక్ష విధించాలని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా శృంగరపు కోటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని విశాఖలో అత్యాచారానికి గురైందని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని నిందితుడికి గరిష్ట శిక్ష పడేలా చూడాలని ఆయన కోరారు. శ్రీకాకుళంలోని శృంగారపు కోట నందు ఉన్నటువంటి గిరిజన బాలికకి చదువు చెప్తానని చెప్పేసి అదే ప్రాంతానికి చెందినటువంటి ఇంజనీరింగ్ చదువుతున్న వెంకటరమణ అనే వ్యక్తి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలికపై అత్యాచారం చేసి ఆ తరువాత వాళ్ళ కన్న తల్లిదండ్రులకి అప్పగించి ఈ నేరం నేనే చేశాను, అవసరమైతే డబ్బులు ఇస్తానని చెప్పేసి వాళ్ళని బలవంత పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని గిరిజన సమైక్య నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత పోలీస్ అధికారులు వెంకటరమణను ఉరిశిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చదువు చెప్తానని చెప్పి నమ్మబలిగితే కన్న తల్లిదండ్రులు నమ్మించి పంపితే ఆ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా గిరిజన సమైక్య నుంచి ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ బాలిక కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఇల్లు పొలాలు కోల్పోయిన ముంపు బాధితులు తమకు న్యాయం చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర నాయకులు నందికొట్కూరు సభలు, యువగలం పాదయాత్ర సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని ఆరోపించారు. రిటైర్డ్ అయిన లస్కర్ పోస్టుల స్థానంలో 205 ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 30 మంది దీక్షలో పాల్గొనగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నేతలు సంఘీభావం వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు సుగదాసి జయన్న సార్. సార్ మేము శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు పొలాలు సర్వం కోల్పోయినాం సార్. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాష్ట్రమంతా వెలుగులో ఉంది, మేము చీకటిలో బతుకుతున్నాం సార్. మాకు ఇచ్చిన హామీ ఏమిటంటే జీవో 98 ద్వారా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని జీవో ఇచ్చారు సార్. ఆ హామీ ప్రకారం మాకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2017, 2019, 2024లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చినారు బహిరంగ సభలో. అలాగే 2019 సంవత్సరంలో సార్ మాకు నీటి ముంపు పరిహారం కింద ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలన్న ఎన్టీఆర్ గారి జీవోను అమలు చేసి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం సార్. సార్ మాకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఈ దీక్షలో పాల్గొంటాం సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. అవును సార్. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఇల్లు పొలాలు సర్వం ఇవ్వడం వల్ల వాళ్ళకి జీవన భృతి కరువు అయిపోయింది సార్. ఫస్ట్ ఈరోజు సార్ స్టార్ట్ ఈరోజు సార్. మీరు ఎన్ని రోజులు చేయబోతా ఉన్నారు? మేము ఎంతవరకు చేయగలుగుతాం సార్. న్యాయం అయ్యే వరకు మేము కొనసాగిస్తాం సార్. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నాం? మాకు ఉద్యోగాలు ఇచ్చే వరకు మేము నిండుగా ఉద్యోగాలు ఇచ్చే వరకు మేము కొనసాగిస్తాం సార్. మీకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందలేదు? విమర్శలు ఇచ్చి ఇస్తామని చెప్పి మనం మోసం చేశాం సార్. మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వాన్ని చెప్పాలనుకున్నాం సార్. ఇదే మాకు ఖచ్చితంగా నిండుగా ఉద్యోగం ఇవ్వాలని ఖచ్చితంగా మేము కోరుతున్నాం సార్. అది మాట ఇచ్చేందుకు. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని జీవీఎంసీ 7వ వార్డు మల్లయ్యపాలెంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని, టిడ్కో ఇల్లు మౌలిక సదుపాయాలతో అందించాలని, ఇల్లు ఇచ్చే వరకు అద్దె భారం ప్రభుత్వం భరించాలని, తొలగించిన పెన్షన్లు తిరిగి మంజూరు చేయాలని, రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ అధికారికి సమర్పించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకి అనేక రకాలైన హామీలు ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఉచితంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పింది. చేయడంలో వైఫల్యం ఉంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి పోతే
మీరు ఖచ్చితంగా ప్రజలను మోసం చేసినట్టే, మభ్యపెట్టినట్టే. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఇస్తామన్న హామీ, మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు ప్రగల్భాలు చెప్పినటువంటి మాటలు నిజం చేయమని ప్రజలందరి తరఫున, సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ 7వ వార్డు పరిధిలోని మల్లయ్యపాలెం సచివాలయం దగ్గర ఎవరైతే వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నారో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుకు పూనుకోవాలా, అనేక కారణాల వల్ల రద్దు చేసినటువంటి పెన్షన్లు తిరిగి పునరుద్ధరణ చేయాలా, అర్హులైనటువంటి పేదలకి నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు, వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వాలని, అదేవిధంగా టిట్కో ఇల్లు అన్ని లబ్ధిదారులకి మౌలిక లేదు, వాళ్ళు ఎక్కడుంటారు, అనేక రకాల ఇబ్బందులు పడి డబ్బులు కట్టి బ్యాంకుల్లో లోన్లు కూడా కడుతున్నారు. ఇది సరైన చర్య కాదు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే టిట్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని విశాఖపట్నం సిపిఐ తరఫున, ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో 144 ఎకరాల భూ సమస్యపై వెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రైతులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ భూములను దాదాపు 6 దశాబ్దాల క్రితం స్వాధీనం చేసుకున్నప్పటికీ రైతులకే హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 1986లో స్వాధీనం, కోర్టు వివాదాలు, దేవస్థానం హక్కుల అంశాలతో సమస్య కొనసాగుతుండగా శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించి VMRDA అధికారులతో చర్చలు జరుపుతామని తెలిపారు. రైతుల పక్షాన తాను ఉంటానని హామీ ఇచ్చారు. నమస్కారం. ఏదైతే వేపగుంట పరిసరాల్లో ఉన్న 144 ఎకరాల భూ వివాదం ఉందో, రైతులు 43 సంవత్సరాలు, 44 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవటం కానీ, ఇల్లు కట్టుకోవటం కానీ, సబ్సిక్వెంట్లీ దేవస్థానం కూడా ఇది మాది అని క్లెయిమ్ చేయటం, ఇవన్నీ అడ్డుకుంటూ మా రైతులు కోర్టుకు వెళ్ళటం, కోర్టులో దీని మీద స్టే కూడా ఉంది. 100% హక్కుదారులు రైతులు. మీరు రైతులతో మాట్లాడి మాతో కూర్చోండి అంటే మా రైతులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా రైతులు ప్రభుత్వం కూడానే తీసుకుంటే వారికి ఏం కావాలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరూ ముక్త కంఠంతో ఒక కంక్లూజన్కి వచ్చారు. 4 గంటలకి ఉడా చిల్డ్రన్ థియేటర్లో కమిషనర్ గారు, ఉడా VMRDA చైర్మన్ గారు, అధికారులతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూడా రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రైతుల తరఫునే మేమంతా కూడా ఉంటాం. పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఇది మాదంతా కూడా ఒకే ఎజెండా. రైతులకి ఈ మంది పైన హక్కుదారులు ఉన్న నేపథ్యంలో ఒకటికి 2 సెంట్లు, 1 సెంటు కూడా రాని పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. అందుకని రైతులకు న్యాయం జరగాలనేదే మన ఎజెండా. ఆ ఎజెండాతోనే మీటింగ్ చేయబోతా ఉన్నాం. 4 గంటల తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మొమినాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్కు పిలిచి అనుచితంగా ప్రవర్తించగా ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. విషయం బయటికి రాకుండా ఎంఈఓ ప్రధానోపాధ్యాయుడు, గ్రామ పెద్దలు ప్రయత్నించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా డీఈఓ గోవిందరాజులు ఘటనపై సమాచారం తెలుసుకోవడానికి పాఠశాలకు చేరుకున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోవటం, మీడియాకు స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. మీరు పారిపోవడం కరెక్ట్ గా సార్. స్వామి సార్ ఇటు రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీరు మీ వివరణ కోసం వచ్చినాం. గద్వాల్లో మార్లబీడు గ్రామ సర్పంచ్ ఆనంద్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో, గ్రామ పెద్దల అండతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని అన్నారు. గురువారం సుమారు 10 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామస్తులు తనపై ఉంచిన
నమ్మకాన్ని నిలబెట్టుకుని వారి రుణం తీర్చుకుంటానని, గ్రామంలోని సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనపరచడంతో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రావు వారిని ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందనలు తెలియజేసిన ఆయన భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజయానికి కారణమైన ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏంటంటే మనకు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి కానీ, సమాజంలో ఉన్నతంగా ఉండడానికి, సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఒక విద్య తప్ప అంతకు మించినటువంటి ధనం ఏది లేదనేది నేను గ్రహించినటువంటి అంశం. మీరు ఎంత బాగా చదువుకుంటారో మీరు అంత ఎత్తుకు ఎదగవచ్చు, అద్దులు లేనటువంటి స్థాయిలోకి ఎదగవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ కంటే కూడా మీ అనుభవాన్ని బట్టి ఇంకా మించినటువంటి పదవులను పొందే అవకాశం ఒక విద్యార్థులకే ఉంటుంది. ఇప్పటి నుంచే మీరు బాగా కష్టపడి చదివితే, ఇప్పుడు మీ తల్లిదండ్రులు కొంతమంది బాగా కాయకష్టం చేస్తున్నారు, ఎర్రటెండల చెమటోడ్చి పనిచేస్తున్నారు. ఆ చెమటోడ్చి పనిచేయడం అనేటువంటిది మీరు చూడరు. మీ నాన్నలను మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.